సినిమా అన్నారు డైరెక్టర్కి ముందుగా ఇట్లా దండం పెట్టాలి. సినిమా మాత్రం పండగకు మాత్రం సూపర్ తీసే సినిమా. ఎందుకంటే ఒక రవితేజ ఫ్యాన్స్కి ఎలా అనుకున్నామో అలా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్పాలంటే కాకపోతే రవితేజ గారి సినిమా ఇది ఒక చిన్న ఒక ఎట్లా పోతాడు సినిమా ఒక అవలీలగా తీసేసింది డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక సింపుల్గా వెళ్ళిపోయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మనకి ఈ యావరేజ్ కాకుండా హిట్ కాకుండా కూడా మంచిగా ఒక మద్దలుగా తీసిన సినిమా. ముగ్గురు హీరోలు మాత్రం రొమాన్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ మాత్రం డ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గలే ఎనర్జీ. మన విక్రమార్క చూసినా మనం ఒక డాన్స్ సీన్ చూసినాం, డ్యాన్స్ ఎంత బాగా చేసిండో. ఇంట్లో కూడా డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు. ఒకటే చెప్తున్నా సంక్రాంతికి మాత్రం ఫస్ట్ మెగాస్టార్ బ్లాక్ బస్టర్, సెకండ్ ప్లస్ రవితేజ నిలబడుతుంది. 100% మాత్రం రాసి పెట్టుకోండి. ఇది సెకండ్ ప్లస్ నిలబడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యేది దగ్గర. ఎందుకంటే చాలా మంది పండగకు వచ్చిన మాత్రం ఎంజాయ్ చేసిపోతారు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మోయని చెప్పండి డైరెక్టర్ గారు సూపర్ తీసారు సార్. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో కూడా మీరు అంతా సక్సెస్ఫుల్ చేసుకోరు సార్. మీకు ఎక్కడ డోకా లేదు. మీ కలెక్షన్లు మాత్రం మంచిగా వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎక్కడ డోకా లేదు. సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. నెక్స్ట్ రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.